రైట్. సో ఈరోజు క్లాస్లో మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి అని అంటే మనం లాస్ట్ క్లాస్లో కొన్ని పదాలు యూజ్ చేసామన్నమాట. ఐ అని, హీ అని, షీ అని, ఇట్ అని, అట్లాగే ఈట్ అని, వాక్ అని ఇటువంటి వర్డ్స్ని కూడా యూజ్ చేసాం. అసలు ఇంగ్లీష్ గ్రామర్లో వీటన్నిటిని ఏమంటారు అంటే ప్రతిదానికి వాళ్ళు ఒక నేమ్ ఇచ్చారనమాట. ఈరోజు అసలు ఆ నేమ్స్ ఏంటి, ఏ ఏ నేమ్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, అలాగే ఒక సెంటెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ సెంటెన్స్ క్రియేట్ చేయడానికి ఈ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి, ఇవన్నీ ఈరోజు చూద్దాం. ఫస్ట్ మనకి ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు నౌన్స్ అంటాం. నౌన్స్, నామవాచకాలు అని అంటాం. సింపుల్గా నేమింగ్ వర్డ్స్ అని అంటాం. నేమింగ్ వర్డ్స్, నౌన్స్, నామవాచకాలు. ఇందులో మనకి నౌన్స్లో ఏముంటాయంటే ఒకటి సింగ్యులర్ అని ఉంటుంది, అంటే సింగిల్. అలాగే ప్లూరల్ అని ఉంటుంది, అంటే మల్టిపుల్ అని. సింగ్యులర్లేమో ఏకవచనం అని అంటాం, ప్లూరల్నేమో బహువచనం అని అంటాం. సింగ్యులర్, ప్లూరల్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. అలాగే కౌంటబుల్ అని అంటాం, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ అని అంటాం. అన్కౌంటబుల్, ఈ ఫోర్ ఉంటాయి. నౌన్స్ అంటే నామవాచకాలు, నేమింగ్ వర్డ్స్. ఇవి ఫోర్ టైప్స్ ఉంటాయి: సింగ్యులర్, ప్లూరల్, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. కౌంటబుల్ అంటే మనం లెక్కించదగినవి, అన్కౌంటబుల్ అంటే మనం లెక్కించలేనివి. మొత్తం ఫోర్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ సింపుల్గా వాళ్ళు వాట్ ఈజ్ నౌన్ అని అడిగితే నౌన్ అంటే ఏంటి అని అంటే ఏ నౌన్ ఈజ్ ఏ నేమింగ్ వర్డ్. నేమింగ్ వర్డ్ అని చెప్తాం. అంటే జస్ట్ ఒక పేరుని చెప్పే పదాన్ని మనం నౌన్ అని అంటాం. అది ఏదైనా కావచ్చు. ఒక ప్లేస్ కావచ్చు, ఒక పర్సన్ కావచ్చు, లేదంటే ఒక జంతువు కావచ్చు, సపోజ్ యానిమల్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. వస్తువు అంటే థింగ్. ఒక వస్తువు కావచ్చు, లేదంటే ఒక్కొక్కసారి లైక్ మన ఫీలింగ్, ఒక ఐడియా కావచ్చు, ఒక ఫీలింగ్ కావచ్చు, ఏదైనా కానీ మనం నౌన్ అని అంటాం. ఇట్ ఈజ్ అ నేమింగ్ వర్డ్ అనాలి. ఇట్ ఈజ్ అ నేమింగ్ వర్డ్. ఇప్పుడు నేను నౌన్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, క్లారిటీ వచ్చేస్తుంది. పర్సన్స్, వ్యక్తులని మనం నౌన్స్ అని అంటాం. పర్సన్స్, ఓకే. అంటే పర్సన్స్ అంటే మనం ఏమని చెప్పొచ్చు, డైరెక్ట్గా నేమ్స్ చెప్పేసుకోవచ్చు. నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమర్, రమ్య, వీళ్ళు పర్సన్స్ అన్నమాట. ఇలాగే మనం ఇప్పుడు పర్సన్స్ చేసే పనిని బట్టి కూడా మనం ఆ పర్సన్స్ని చెప్పొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీచర్, స్టూడెంట్, వీళ్ళు కూడా పర్సన్సే, వ్యక్తులే కదా. అలాగే రిలేషన్ని బట్టి కూడా చెప్పొచ్చు. లైక్ ఫాదర్, మదర్, సిస్టర్, అంటే వీళ్ళందరూ పర్సన్స్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా నేమ్స్తో చెప్పొచ్చు, లైక్ అమర్, రమ్య, సత్య, ఇలా చెప్పొచ్చు. వాళ్ళు చేసే పనిని బట్టి చెప్పొచ్చు. టీచర్, స్టూడెంట్, ఫార్మర్, డ్రైవర్, ఇంజనీర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ఇలా చెప్పొచ్చు. రిలేషన్స్ని బట్టి కూడా చెప్పొచ్చు. మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్, నీస్, అంటే మేనకోడలు, నెఫ్యూ, మేనల్లుడు, ఇలా కూడా చెప్పొచ్చు అనమాట. అవన్నీ చూద్దాం. ఒకటిది. సెకండ్ది ప్లేసెస్. ఫస్ట్ది పర్సన్స్ అంటే వ్యక్తులు.
ప్లేసెస్ అంటే ప్రదేశాలు. ప్రదేశాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఊరు పేరు చెప్పొచ్చు, లైక్ ఏలూరు, హైదరాబాద్. అట్లాగే ప్లేసెస్, స్కూల్, కాలేజ్, పార్క్, ఇన్స్టిట్యూట్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్. నేను కొన్నే రాస్తున్నా. ఇవన్నీ నేను మిమ్మల్ని అడుగుతాను అనమాట తర్వాత. నాకు ఇంకొన్ని ప్లేసెస్ కావాలి, ఇంకొన్ని పర్సన్స్ ఎలా చెప్పాలో చేయాలని అవి మీరన్నీ రాయాలన్నమాట. మ్యాక్సిమం ఎన్ని ఉంటే అవన్నీ క్లాస్ అయిన తర్వాత రాసి పంపించాలి. నెక్స్ట్, యానిమల్స్. యానిమల్స్ ఈజ్ అ నార్మల్ క్యాట్, డాగ్, టైగర్ ఇలా రాసేసుకోవచ్చు ఎన్నైనా కానీ. నెక్స్ట్, థింగ్స్. థింగ్స్ అంటే వస్తువులు. థింగ్స్ అంటే వస్తువులు. ఓకే, బుక్ అని, పెన్ అని, చైర్ అని, బోర్డ్ అని, ఇవన్నీ వస్తువులు. తర్వాత ఐడియాస్ అంటాం, ఫీలింగ్స్ అంటాం, ఏవైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీగా ఉండడం, హ్యాపీనెస్. లవ్, లైక్ హానెస్టీ, హానెస్టీ, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో నౌన్ అంటే ఏంటి అని అంటే జస్ట్ ఒక నేమింగ్ వర్డ్, రైట్? ఒక పేరుని చెప్పే పదం. ఇవి ఎలా ఇవ్వచ్చు అంటే డైరెక్ట్గా పర్సన్స్ అంటే ఇన్ని వేస్లో ఇవ్వచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట నౌన్స్కి. మళ్ళీ ఈ నౌన్స్ ఏమేమి ఉన్నాయి, జస్ట్ ఇక్కడ రాసాం టైప్స్. ముందు జస్ట్ నౌన్ అని రాసి ఇక్కడ ఇందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఉన్నాయి. సింగులర్ అంటాం, ప్లూరల్ అంటాం, అంటే దీన్ని ఏకవచనం అంటాం, బహువచనం అని అంటాం, కౌంటబుల్ అంటే నువ్వు లెక్కించగలిగినవి, అన్కౌంటబుల్ అని అంటే నువ్వు లెక్కించలేనివి. ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్స్. సార్ సింగులర్ అంటే ఏంటి? సింగులర్ అంటే ఒకటి, సింగిల్, ఒకే ఒకటి. అది పర్సన్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒకటి. ప్లూరల్. ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్, మోర్ దాన్ వన్. సింగులర్ అంటే వన్ అని. ప్లూరల్ అంటే మోర్ దాన్ వన్ అని, మోర్ దాన్ వన్ అని. అర్థమైందా? అంటే ఒకటి కన్నా ఎక్కువ అని. నార్మల్గా మనం యూజ్ చేసేటప్పుడు ఈ ప్లూరల్స్లో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇవి మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ప్లూరల్స్ ఎట్లా ఫామ్ చేయాలి, సింగులర్ ఈజీ, సింగులర్ నుంచి మనం ప్లూరల్ అనేది ఎట్లా ఫామ్ చేయాలి అని దాన్ని ఏమంటామంటే ఫార్మింగ్ ప్లూరల్స్ అంటాం. అంటే ఈ ప్లూరల్స్ ఫామ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ సింపుల్గా ఏం చేసేస్తామంటే ఎస్ని యాడ్ చేస్తే సరిపోద్ది అని అంటారు. యాడ్ ఎస్. ఎస్ని యాడ్ చేయమంటారు. అంటే ఏంటి? ఇప్పుడు బుక్ ఉంది అని అనుకుందాం, దాన్ని సింపుల్గా బుక్స్ అని అంటాం. ఎస్ యాడ్ చేస్తే సరిపోద్ది. అలాగే పెన్ ఉంది, ఎస్ యాడ్ చేస్తే సరిపోద్ది, పెన్స్. చైర్ ఉంది, ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది, చైర్స్. అంటే ఎస్ యాడ్ చేస్తే సరిపోద్ది. ఇంకొకసారి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం యాడ్ చేయాలి అని అంటే ఈఎస్ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎస్ కాదు, ఈఎస్ యాడ్ చేయాల్సి వస్తుంది. సార్ ఎప్పుడెప్పుడు ఈఎస్ యాడ్ చేయాల్సి వస్తుంది? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే ఇఫ్ ఒకవేళ ఆ వర్డ్ అనేది దేంతో ఎండ్ అవ్వాలంటే ఎండ్స్ విత్ సిహెచ్ కానీ, లేదంటే ఎస్హెచ్ కానీ, ఎస్ కానీ, ఎక్స్ కానీ, ఓ కానీ, వీటితో ఎండ్ అయితే. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే మనం మాట్లాడే కొద్దీ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఎలా అంటే ఇప్పుడు బాక్స్ ఉంది అని అనుకుందాం.
ఇప్పుడు బాక్స్ ఉంది. సింపుల్గా మనం ఏమంటామంటే బాక్సెస్ అంటాం. సింపుల్గా మనం ఏమంటాం, బాక్స్ని బాక్సెస్ అంటాం. బాక్సెస్. ఓకే. అంటే ఎక్స్తో ఎండ్ అయింది కదా, ఎక్స్తో అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బస్ ఉంది ఒక్కొక్కసారి, రైట్. ఇక్కడ బస్సెస్ అంటాం, బస్సెస్ అంటాం, ఇలా కొన్ని. బట్ ఇవన్నీ, సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని అంటే మనం ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ బేసిక్ ఇంగ్లీష్ మనం నేర్చుకునేటప్పుడు మనకి రెగ్యులర్గా వాడే పదాలు ఆల్రెడీ కొన్ని మన మైండ్లో ఉంటాయి, వాటితో పాటు మనం నేర్చుకుంటాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే పర్టిక్యులర్గా చెప్పాను కదా ఫస్ట్ క్లాస్లో, మనం సెంటెన్స్ ఫార్మ్ చేసేటప్పుడు మనం ఎంత స్లోగా మాట్లాడినా పర్లా, కానీ ఆ సెంటెన్స్లో తప్పేమీ లేకుండా మాట్లాడడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎంత స్పీడ్గా మాట్లాడామనేది మనకు వద్దు, ఎంత కరెక్ట్గా మాట్లాడామనేది కావాలి. అటువంటప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రామర్లో ప్రతి చిన్న విషయాన్ని చూస్తాం. సింపుల్, ఒక కాన్సెప్టే కదా. మహా అయితే ఎన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అని అంటే చెప్పే కదా, ఒక 10 కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. ఒక కాన్సెప్ట్కి ఒక 2 days టైం ఉంది మన దగ్గర. సో స్లోగా ఆ నోట్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది డౌట్ వచ్చినప్పుడల్లా. ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే థర్డ్ది, ఒక్కొక్కసారి చేంజ్, ఈ వై ప్లేస్లో మనం డైరెక్ట్గా ఐఈఎస్ పెట్టాల్సి వస్తుంది. ఐఈఎస్ పెట్టాల్సి వస్తుంది మెయిన్గా. ఓకే. అంటే ఏంటంటే ఇప్పుడు బేబీ అని ఉంది, ఆ వై ప్లేస్లో ఏమొస్తుందంటే బేబీస్ అని వస్తుంది. బేబీస్ ఇట్లా వస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్, ఇవి మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇంకొన్ని కంప్లీట్గా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇర్రెగ్యులర్ అంటే అర్థం పర్థం లేకుండా. ఇప్పుడు మ్యాన్ అన్నాం అనుకో, ఇది ఎస్ యాడ్ అవ్వదు, ఈఎస్ యాడ్ అవ్వదు, ఐఈఎస్ యాడ్ అవ్వదు, డైరెక్ట్గా అది మెన్ అయిపోద్ది, మెన్ అవుతుంది. ఇప్పుడు చైల్డ్ ఉందనుకో, సేమ్ ఇక్కడ కూడా చిల్డ్రన్ అయిపోద్ది, అది చిల్డ్రన్ అయిపోద్ది. అలాగే మన ఫుట్ ఉందనుకో, ఫుట్ పాదం, అది ఫీట్ అయిపోద్ది. అంటే చూడండి, సింగులర్ ప్లూరల్ అంటే ఒకటి, మోర్ దాన్ వన్. ఇవి చెప్పడానికి మనకి సింగులర్ ప్లూరల్ ఫామ్ చేసేటప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని ఈజీగానే ఉంటాయి. బట్ ఇవి కూడా మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు బాక్స్ ఉంది, ఇప్పుడు మనం చదివేటప్పుడు ఏం చేస్తాం, బాక్స్ ఎస్ అంటాం కదా, ఎస్. ఇక్కడ బాక్స్ ఎస్ రాకుండా బాక్సెస్. మనం మాట్లాడేదే ఉంటుంది. ఇప్పుడు బుక్ ఉంది, బుక్స్ అంటాం. బాక్స్ ఉంది, బాక్సెస్ అంటాం. అంటే మన పదంలోనే ఈఎస్ అని వచ్చేసింది చూసారా, ఈఎస్ అట్లా. బస్సెస్ ఉంది, మనం చూడు మనం అనే పదమే బస్ ఎస్ అంటున్నాం ఇక్కడ, బాక్సెస్. ఇక్కడ పెన్స్ అన్నప్పుడు, బుక్స్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ అంటే చూడండి పదం మారిపోయింది, బుకీస్ అన్నట్టు అయి వచ్చింది. ఇక్కడ బుక్స్ అనగలం, కానీ ఇక్కడ బాక్సెస్ అనాలి, బస్సెస్ అనాలి. ఇక్కడ చూడండి, బే బిఏబివై ఎస్ అనలేం, అందుకే బేబీస్ అంటాం, బేబీస్. అలా ఇక్కడ వరకు ఈజీగానే ఉంటాయి, మనం మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఇంకొకసారి, నౌన్ అంటే ఏంటి అని అంటే నామవాచకాలు, నేమింగ్ వర్డ్స్. నేమింగ్ వర్డ్స్ అని అంటాం. అంటే ప్రతిదానికి, అంటే ఒక పదానికి మనం పేరు పెట్టడం అని. ఆ పదం ఏంటి, ప్లేస్ అవ్వచ్చు, పర్సన్ అవ్వచ్చు, యానిమల్ అవ్వచ్చు, థింగ్ అవ్వచ్చు, ఏదైనా ఫీలింగ్ కానీ ఐడియా కానీ ఏదైనా అవ్వచ్చు, రైట్. పర్సన్స్ డైరెక్ట్గా నేమ్స్తో చెప్పొచ్చు, వాళ్ళ ప్రొఫెషన్తో చెప్పొచ్చు, లేదంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్తో కూడా చెప్పొచ్చు, నార్మల్ రిలేషన్తో కూడా చెప్పొచ్చు, బ్లడ్ కూడా కాదు.
అలాగే ప్లేసెస్ కానీ, యానిమల్స్ కానీ, థింగ్స్ కానీ, ఐడియాస్ కూడా ఇవన్నీ సాడ్ ఉంది, సాడ్‌నెస్ ఉంది. అది కూడా నౌనే. రైట్? ఏ ఫీలింగ్ అయినా నౌనే. ఈ నౌన్స్‌లో సింగులర్, ప్లూరల్ ఉంటాయి. సింగులర్ అంటే 1 అని. ప్లూరల్ అంటే మోర్ థాన్ 1 అని. కానీ మనం సింగులర్ నుంచి ప్లూరల్‌కి కన్వర్ట్ చేసేటప్పుడు కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్రతిదానికి ఎస్ యాడ్ చేయడం కుదరదు. కొన్నిటికి ఈఎస్ యాడ్ చేయాలి. కొన్నిటికి ఐఈఎస్ యాడ్ చేయాలి. కొన్ని కంప్లీట్‌గా ఇర్రెగ్యులర్ ఉంటాయి. ఇవి మనం నేర్చుకోవాల్సిందే. అంటే బై హార్ట్ చేసుకొని మనం ఒక్కొక్క పదం నేర్చుకోవాల్సిందే అనమాట. అవి స్లోగా మనం నేర్చుకునేటప్పుడు వస్తాయి. అంతకు మించి పెద్ద కష్టమేం కాదనమాట. ఓకే. ఇది. నెక్స్ట్ కౌంటబుల్ అండ్ అన్‌కౌంటబుల్ ఉంది కదా! అంటే లెక్కించదగినవి, లెక్కించలేనివి. ఓకే. కౌంటబుల్ నౌన్స్ అంటాం. కౌంటబుల్. కౌంటబుల్ నౌన్స్ అంటే మనం కౌంట్ చేయగలం. వి కెన్ కౌంట్ దెమ్ అనమాట. వి అంటే మనము. కెన్ అంటే చేయగలము. ఇందులోనే మళ్ళీ ఇంగ్లీష్ కూడా చెప్తున్నా. వి కెన్ కౌంట్ దెమ్ అంటే వాటిని. అవి కూడా వస్తాయి, కంగారు పడొద్దు. మనం కౌంట్ చేయగలము. అటువంటివన్నమాట. ఎలా కౌంట్ చేస్తామంటే సార్ 1, 2, 3 ఇలా మెనీ, థౌసండ్స్‌లో ఉన్నాయి, హండ్రెడ్స్‌లో ఉన్నాయి, లాక్స్‌లో ఉన్నాయి, మిలియన్స్‌లో ఉన్నాయి అని మనం చెప్పొచ్చనమాట. అర్థమైందా? వీటికి మళ్ళీ సింగులర్ ఫార్మ్ ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. హ్యావ్ అంటే ఉంటుంది అని. హ్యావ్ సింగులర్ ఫార్మ్ ఉంటుంది. అలాగే ప్లూరల్ ఫార్మ్ కూడా ఉంటుంది. అంటే కౌంట్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్. సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాపిల్ ఉంది. ఫ్రూట్ నేమ్. ప్లూరల్ ఏం చేస్తాం? యాపిల్స్ అని అంటాం. మనం కౌంట్ చేయొచ్చు కదా! యాపిల్ అంటే ఒక యాపిల్. ఒక యాపిల్. యాపిల్స్ అంటే అక్కడ ఎన్ని కౌంట్ ఉంటే అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఒక 10 ఉన్నాయి. లేదంటే ఒక డజన్ ఉన్నాయి. సార్ లేదు ఒక బాక్స్ ఉంది. లేదు సార్ ఒక 10 బాక్సెస్ ఉన్నాయి. లేదు సార్ ఒక లారీ ఉంది. రైట్? లేదు 10 లారీస్ లోడ్ ఉంది. సో, ఎక్కడైనా కౌంట్ చేసుకోగలుగుతున్నాం కదా! ఇది కౌంట్ అన్నమాట. మనం కౌంట్ చేయగలిగినప్పుడు వాటిని కౌంట్ అంటాం. కొన్ని అన్‌కౌంటబుల్ అని ఉంటాయి. అన్‌కౌంటబుల్. అన్‌కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. అంటే సింపుల్. వి కెనాట్ అంటే చేయలేము. వి కెనాట్ కౌంట్ దెమ్ డైరెక్ట్‌లీ. డైరెక్ట్‌గా కౌంట్ చేయలేం. అలాగే సింగులర్ ఫార్మ్ మాత్రమే ఉంటుంది. నో ప్లూరల్ ఫార్మ్. దీనికి ప్లూరల్ ఫార్మ్ ఉండదు. ప్లూరల్ ఫార్మ్ ఉండదు. ప్లూరల్ ఫార్మ్ ఉండకుండా మరి మనం ఎలా కౌంట్ చేస్తామంటే వాటి ప్లేస్‌లో మనం ఇవి యూజ్ చేస్తాం. సమ్ అని, మచ్ అని, ఏ లాట్ ఆఫ్ అని ఇలాంటివి వాడతాం. అంటే ఏంటంటే మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాటర్. వాటర్‌ని కౌంట్ చేయగలమా? 1 వాటర్, 2 వాటర్, 3 వాటర్, ఏ బాక్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ సమ్ వాటర్. సమ్ అంటే కొద్దిగా వాటర్. ఏ లాట్ ఆఫ్ వాటర్ అంటే ఎక్కువ వాటర్. మిల్క్, షుగర్, రైస్, ఎయిర్, ఫీలింగ్ కూడా లవ్. ఇవన్నీ అన్‌కౌంటబుల్ నౌన్స్ అన్నమాట. ఇవన్నీ అన్‌కౌంటబుల్ నౌన్స్‌లోకొస్తాయి. కౌంటబుల్, అన్‌కౌంటబుల్. సీ ఇవన్నీ మనం నార్మల్‌గా యూజ్ చేసేస్తాం, మీరు గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం? అసలు వాటిని ఏమంటారు? సార్ అసలు నేర్చుకోవాలా సార్? వెర్బ్స్ అంటే నౌన్ అంటే ఏంటి? నామవాచకం. మనకెందుకు సార్ అది నామవాచకం ఏంటో? మనకి పర్సన్ అంటే ఏంటో తెలుసు. రిలేషన్స్ ఏంటో తెలుసు. యాపిల్ తెలుసు. వాటర్ తెలుసు. షుగర్ తెలుసు. మిల్క్ తెలుసు. కానీ మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటున్నామంటే వీటన్నిటిని అసలు ఏమంటారు? వీటికో పేరు పెట్టారు. అది మనం నేర్చుకుంటున్నాం అనమాట. అంతే. అంతకు మించి
మనం యూజ్ చేసేటప్పుడు నార్మల్గా ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ దగ్గర కన్నా సడన్గా వెళ్ళి నౌన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు పాపం. ఇంగ్లీష్ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. సపోజ్ నువ్వు అమెరికన్ దగ్గరికి వెళ్ళినా కానీ అసలు వాళ్ళకి తెలుగు రాదు, ప్యూర్ ఇంగ్లీష్ వచ్చు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ నౌన్స్ అంటే వాళ్ళకి అర్థం కాదు. అర్థమైంది కదా, అంటే గ్రామర్ మనం నేర్చుకునేది వేరు, ఒక పేరు పెట్టుకుని నేర్చుకుంటున్నాం మనం. బట్ మనం ఫ్యూచర్లో మనకి ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇవన్నీ మర్చిపోతాం. అసలు నామవాచకాలు అంటే ఏంటి, సర్వనామాలు అంటే ఏంటి, వెర్బ్స్ అంటే ఏంటి, ప్రోవెర్బ్స్ అంటే ఏంటి, నౌన్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ అంటే ఏంటి, యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఈ పేర్లు మర్చిపోతాం, మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం. అంటే ఒక కాన్సెప్ట్స్ లాగా కాన్సెప్ట్ వైజ్ నేర్చుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్కి మనం ఒక పేరు పెట్టి నేర్చుకుంటున్నాం. మనం ఒక పేరు పెట్టి నేర్చుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి. అది జస్ట్ మనం రాసేటప్పుడు ఏంటంటే చూసి అది ఏ టైపు, సింగులరా, ప్లూరలా, కౌంటబుల్లా, అన్కౌంటబుల్లా అని చెప్పేయాలి. ఇప్పుడు ఒక బుక్ ఉంది. సింగులర్ అంటే బుక్ అని, ప్లూరల్ అంటే బుక్స్ అని, ఇవి కౌంటబుల్ అని. సేమ్ ఇప్పుడు వాటర్ ఉంది. దానికి సింగులర్ అంటే వాటర్ అంటాం. ప్లూరల్ ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. కౌంటబుల్లా? కాదు, అన్కౌంటబుల్. అన్కౌంటబుల్. అదేనా, ఇలా చెప్పేయాలన్నమాట. మ్యాన్ ఉంది. సింగులర్ అంటే మ్యాన్, బట్ ప్లూరల్ అంటే ఏంటి? మెన్. కౌంటబుల్లే కదా, కౌంటబుల్. ఉమెన్ అంటాం, ఇక్కడ విమెన్ అంటాం. సింగులర్ ఉమెన్ అంటాం, కౌంటబుల్. ఇలా చెప్పారనమాట. ఓకే. టైప్ ఏంటి, వాట్ ఈస్ ద టైప్, సింగులర్లో దాన్ని ఎలా మెన్షన్ చేస్తాం, దాన్నే ప్లూరల్లో ఎలా మెన్షన్ చేస్తాం, అది కౌంటబుల్లా ఆర్ నాట్, ఆర్ అన్కౌంటబుల్ అనేది చెప్పాలి. ఓకే. వీటిని మనం ఏమంటామంటే నౌన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ నౌన్స్ కాన్సెప్ట్. నెక్స్ట్, దీని తర్వాత ప్లేసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత వీటినే మనం ఏమంటామంటే ప్రొనౌన్స్ అని అంటాం. ఇది కూడా ఫినిష్ చేద్దాం ఈరోజు. ప్రొనౌన్స్ అంటాం. ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు అని అర్థం అనమాట. సర్వనామాలు. ఓకే. జస్ట్ వన్స్. ఓకేనా. రైట్. సర్వనామాలు. సర్వనామం అంటే ఏంటి, ఆల్రెడీ మనం చూసేసాం. సర్వనామం అంటే మనం ఆల్రెడీ చూసేసాం అనమాట, నిన్నే చూసాం. అదేంటంటే ఎప్పుడు వాడతామంటే సర్వనామం అనేది ఇదొక వర్డ్. ప్రొనౌన్ అనేది, ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్, ఇదొక పదం. యూస్డ్, యూస్డ్ ఇన్స్టెడ్. ఇన్స్టెడ్ అంటే దాని ప్లేస్లో ఇది వాడడం అని అర్థం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్, టు అవాయిడ్, చెప్తా క్లియర్గా, టు అవాయిడ్ రిపీటింగ్, రిపీటింగ్ ద నౌన్ అగైన్ అండ్ అగైన్. సార్ అంటే ఏంటి సార్? ఇది డెఫినేషన్. అంటే వాట్ ఈస్ ప్రొనౌన్ అని అనగానే నౌన్ని మనం పదే 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 వాడతాం అని అనుకుందాం. నౌన్ని
అక్కడ ఆ సెకండ్ టైం నుంచి మనం ఆ పదాన్ని తీసేయాలన్నమాట. ఆ పదాన్ని తీసేసి ఆ ప్లేస్లో మనం ఇది వాడాలి. సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్, శ్రీనివాస్ ఈజ్ ఏ టీచర్. శ్రీనివాస్ శ్రీనివాస్ ఈజ్ టేకింగ్ క్లాస్ నౌ. అంటే శ్రీనివాస్ అనేవాళ్ళు టీచర్. మళ్ళీ శ్రీనివాస్ ఈజ్ టేకింగ్ క్లాస్ నౌ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? అన్నిసార్లు మనం ఆ పదం వాడమన్నమాట. శ్రీనివాస్ ఈజ్ ఎ టీచర్. ఇక్కడ హీనా, షీనా, దేనా, ఇట్ట అంటే హీఈస్ టేకింగ్ క్లాస్ నౌ. హీ అనేది ఆల్రెడీ మనం నిన్న చూసాం కదా. అంటే ఒకసారి ఒక పదం యూజ్ చేసినప్పుడు, అంటే ఒక నౌన్ని యూజ్ చేసినప్పుడు పదే పదే ఆ నౌన్ని మనం రాయకూడదు. రాయకుండా దాని ప్లేస్లో సింపుల్గా ఈ ప్రొనౌన్ని వాడాలి. ప్రొనౌన్ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, జై ఈజ్ మై ఫ్రెండ్. జై అనే అతను నా ఫ్రెండ్. ఓకే. జై ఈజ్ ఏ రన్నర్. ఇక్కడ జై రిపీట్ అయింది కదా. జై రిపీట్ అయింది. జస్ట్ వన్స్.